వెల్కమ్ టు యోయో టీవీ. ఆషాఢం పోయి శ్రావణ మాసం వచ్చినా తెలంగాణ కేబినెట్ విస్తరణ మాత్రం అడుగు ముందుకు సాగడం లేదు. తాజాగా ఈ విస్తరణ వ్యవహారం అంతా దసరా తర్వాతేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. గత డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ముఖ్యమంత్రితో సహా 12 మంది మంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు వినిపించాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీ అభ్యర్థులను గెలిపించిన వారికే పదవులు అని టార్గెట్లు కూడా విధించారు. సీఎం సహా పలువురు మంత్రులు ఢిల్లీలో 5 రోజుల పాటు మకాం పెట్టినా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. ఈలోపు ఆషాఢ మాసం రావడంతో ఆషాఢం ముగిసి శ్రావణంలో అడుగు పెట్టగానే విస్తరణ ఖాయమని అన్నారు. శ్రావణ మాసం వచ్చి 15 రోజులు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ ఊసెత్తడం లేదు. తాజాగా దసరా తర్వాతే విస్తరణ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ సలహాదారుడిగా కేబినెట్ పదవి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కు డైరీ ఫెడరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. పార్టీ మారిన ఇద్దరికి పదవులు దక్కడంతో మరి మంత్రి పదవులు ఎవరికి అన్న చర్చ మొదలైంది. యాదవ సామాజిక వర్గం నుండి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ముదిరాజ్ సామాజిక వర్గం నుండి మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరికి పదవులు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఇక భువనగిరి ఎంపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మైనారిటీ కోటాలో షబీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ తదితరుల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. వీరు కాకుండా ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన శ్రీ గణేష్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, V6 తెలుగు పత్రికల అధినేత, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు గడ్డం వినోద్, మదన్ మోహన్ రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎస్రీ కోటాలో వెడ్మ బొజ్జు తదితరులు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇక తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఏకంగా డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఈ మేరకు డిమాండ్ను కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచడం విశేషం. ఇక ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ కూడా ఆశావాహుల్లో ఉన్నారు. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 4 మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ విస్తరణలో చోటు దక్కించుకునే దసరా బుల్లోళ్లు ఎవరు అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది.